నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మేడే వేడుకల్లో ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు. వనపర్తి మేడే సందర్భంగా స్థానిక రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక నాయకుడు విజయ్ కుమార్ అధ్యక్షతన బీఆర్టీయూ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడలేకపోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హమాలి, ఆటో యూనియన్, తోపిడి బండ్లు సంఘాలకు భవనాలు నిర్మించారని, అందుకే కార్మికులు బీఆర్ఎస్ కు అండగా ఉన్నారని అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులను సన్మానించి స్వీట్లు పంచుకున్నారు. గంధం పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్, పెద్ద ముక్కుల రవి, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ గారికి, మరి కార్మిక పక్షపాతి అయినటువంటి తమ్ముడు ఉంగ్లం తిరుమల్ గారికి, అశోక్ గారికి, మరి బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మరి తమ్ముడు పరంజ్యోతి గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని సంఘాల నాయకులకు, మరి మైనార్టీస్ సంబంధించినటువంటి గులాం ఖాదర్ గారికి, ఆరిఫ్ గారికి, జయభూషణ్ గారికి, రహీం గారికి, యువజన నాయకులు గిరి గారికి, మరి అట్లే అచ్చినాపురం సర్పంచ్ వాటా పెద్దలు కృష్ణాయన గారికి, శాంతన్న గారికి, మరి రాజనగర్ నుంచి వచ్చినటువంటి సత్యం గారికి, మరి వారితో పాటు ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున్న అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, మరి ఇక్కడ ఉన్న అందరూ యువజన నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ప్రతి సంవత్సరం కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మరి ఇక్కడ రాజీవ్ చౌరస్తాలో మరి వనపర్తిలోని అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులను మరి ఇక్కడ సన్మానం చేసి గౌరవించుకోవడం సాంప్రదాయంగా మారింది. మరి మేమందరం కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణచివేస్తూ ఒక విషపు చట్టాలని 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి ఎన్నో ఏళ్ల కింద మేడే ద్వారా ప్రపంచ కార్మికులంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంటే, మరి వాళ్ళ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ సర్కార్ మరి కార్మిక వ్యతిరేకులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఇందాక శ్రీధర్ చెప్పినట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిని ఎందుకు పెట్టలేదు, ఆ శాఖ ఉందా లేదా, మరి ఇప్పటి వరకు కూడా కార్మికుల పక్షాన మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంట్లో ఎన్నడైనా కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా కార్మికుల పక్షాన పోరాడింది TRSB మాత్రమే. ఆ రోజు TRSB ఈరోజు BRSTUగా మారినా మరి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా కార్మిక సంఘాల తరఫున ఎన్నడూ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళలేదు. మేము ఉదాహరణకు చాలా సమస్యలు గంజిలో మరి కార్మిక హమాలీలకు వచ్చినటువంటి సమస్యల్లో ఎప్పుడు పాల్గొన్నా మరి BRS వాళ్ళే కార్మికుల పక్షాన కొట్లాడింది తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున, BJP పార్టీ తరఫున ఎన్నడూ కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి కార్మిక పక్షాన మాట్లాడలేదు. మరి మేము ఎక్కడికి హమాలీల సమస్యలు వచ్చినా, ఆటో యూనియన్ సమస్యలు వచ్చినా, మరి ఇతర కిరాణా షాపు వర్కర్స్ కానివ్వండి, మరి అట్లే ఇతర షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్స్ కూడా ఏనాడైనా సమస్యలు వస్తే మేము ఆనాడు మరి ఎక్కడ కార్పొరేట్ సమస్యలు అయినటువంటి మరి ఇప్పుడు ఏదైతే ఉందో చందన బ్రదర్స్ లాంటివి, మరి రిలయన్స్ లాంటి మాటల్లో కూడా మరి ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా మా BRS తరఫున మేము ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. కార్మిక లోకం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీకు ఎన్నడూ కూడా మిత్రుల మేమే మీ కొరకు ఎన్నడైనా కొట్లాడడానికే మేము సిద్ధంగా ఉంటాం. మేము మీలో ఒకరిలో మీ అన్నదమ్ముల్లాగా ఉంటాం. మీరు ఇతర పార్టీలను నమ్మి మోసపోయి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దండి. మరి ఇప్పుడే కేసీఆర్ గారిని పోట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా గోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒడ్లు కొనడం లేదు, హమాలీల సమస్యలు తీర్చడం లేదు. మార్కెట్ యార్డులు పెట్టి ఆనాడు మనం రైతుల కోసం ఎన్నో వినూతమైన పథకాలు పెట్టినాం. అన్నపూర్ణ ద్వారా అన్నం పెట్టినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. మరి ఆ రైతు గంజికి వెళ్తే గోడున ఏడుస్తూ కుప్ప పక్కల ఒడ్ల పక్కల పట్టుకొని ఏడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మొద్దు ప్రభుత్వం
మరి ఒడ్లు కొనకుండా రైతాంగాన్ని సతాయిస్తుంది. మరి అట్లే ఆ పని వాళ్ళు కొననందుకు హమాలీ సోదరులు కూడా అక్కడ పని లేక వడిగాడులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. మరి హమాలీ చాటకుల సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కనుక దయచేసి మేడే రోజు ఈ వల్ల ఎందుకు చెప్తున్నామంటే మన వ్యతిరేక ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కనుక మీరు కార్మిక సోదరులందరూ కూడా గుర్తించండి. మనం బీఆర్ఎస్ మీనిగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా నిరంజన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా కార్మిక సోదరుల కొరకు అన్ని రకాల సంఘ భవనాలు కట్టించింది, విశ్రాంతి గృహాలు కట్టించింది. అన్నీ చేసినా కూడా మనం ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని కోల్పోయినందుకు మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇక రాబోయే 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం. కార్మిక సోదరులకు వాళ్ళకు రావాల్సిన హక్కులను కూడా సాధించి పెట్టే విధంగా మా సోదరులందరూ మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ మరొక్కసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నిరంజన్ రెడ్డి.